హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ స్పెషల్ ఏంటంటే నోటికి కారం కారంగా ఘాటుగా మంచిగా నోరు చప్పగా ఉన్నప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు, మనకు కొంచెం కూరలు ఏమి నచ్చినప్పుడు వేసుకోవడానికి కొబ్బరి కారం అనమాట. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని అలా లాగిచ్చేయచ్చు అనమాట. ఓకేనా? కావాల్సిన పదార్థాలు కొబ్బరి ముక్కలు అనమాట. ఎండు కొబ్బరిని తీసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఎండు కొబ్బరి కొనను అసలు. నేను పచ్చి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ చెప్పల్ని శుభ్రం కడిగేసేసేసి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పడేస్తాను. అవి ఏమవుతాయి అంటే ఆ చల్లదనానికి చక్కగా గట్టిగా ఎండు కొబ్బరిలాగా అయిపోతాయి. చక్కగా ఉంటాయి ఫ్రెష్గా. అవి ఏం చేస్తాను, నాకు కావాల్సిన గట్టిగా అయిపోతాయి ఫ్రిడ్జ్లో చల్లదనానికి. వాటిని ఏం చేస్తాను, నాకు కావాల్సినప్పుడు తీసి బయట ఒక 5 minutes పెట్టగానే అవి ఏమవుతుంది తెలుసా, ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు గట్టిగా ఉంటాయి కదా, బయట తీసినప్పుడు అవి మళ్ళీ చక్కగా మెత్తగా ఇట్లా మెత్తగా అవుతాయి. వాటిని చక్కగా చాకుతో చక్కగా మెత్తగా కట్ చేసేసుకుని పేస్ట్ చేసుకుని కూరల్లోకి కారాల్లోకి వాడుతూ ఉంటాను నేను. ఇది ఇప్పుడు దగ్గర 4 నెలలు అవుతుంది కొబ్బరి చెప్ప పెట్టి ఫ్రిడ్జ్లో. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చక్కగా మెత్తగా ఫ్రెష్గా బాగుంటుంది. మీరు కూడా ఈసారి అలా చేయండి. కొబ్బరి చెప్పలు బాగా ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా శుభ్రంగా కడిగేసేసి పొడిగుడ్డతో తుడిచేసి కాస్త గాలికి ఆరబెట్టేసి తడి తగ్గినాక ఫ్రిడ్జ్లో పడేయండి. తెల్లగా చక్కగా బాగుంటాయి కొబ్బరి. కొబ్బరి అంటే నాకు చాలా ఇష్టం. చెప్పలు తినేదాన్ని చిన్నప్పుడు. పగలంతా కొబ్బరి చెప్పలు తినేయడం, రాత్రి అంతా కుస అని తగ్గడం. బాగా తినేదాన్ని, కొబ్బరి బాగా తినేదాన్ని, బాగా తగ్గేదాన్ని. అందుకే నా గొంతు ఇలా ఉంటుంది ఇప్పుడు. అంటే ఇదిగోండి, ఈ కొబ్బరి చిన్న చెప్పే తీసుకున్నాను, సన్నగా తరిగేసుకున్నాను చూడండి ఇట్లా. వీటిని మిక్సీలో వేసుకున్నాం. నెక్స్ట్ కారం మీకు సరిపడా వేసుకోండి. 1 స్పూన్ కారం, ఇంకొక స్పూన్, 1.5 స్పూన్ వేసుకోండి. చాలా మరీ ఎక్కువైనా మంట పుట్టుద్ది. 1.5 స్పూన్ కారం అండి, నేను చిన్న స్పూనే వాడే. దీంతో సరిపడా ఉప్పు. నాకు కొలతలు చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటుందండి. సరిపడా ఉప్పు, మళ్ళీ కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి కొబ్బరి కారం వేడి అన్నంలో. అమ్మని అంతా తినేస్తాం అన్నమాట అన్నం, అంత బాగుంటుంది. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవద్దు జీలకర్ర. నెక్స్ట్ ఇంతకుముందు వారంలో ఒకసారి చేసేదాన్ని, ఈ మధ్యకాలం చేయట్లా నేను. ఇప్పుడేంటి ఇవాళ కొంచెం నోరుకి చేదుగా అనిపిస్తుంది, ఏం తినబుద్ది అట్లా కూరలో. అందుకని కారం చేసుకుని వేడి అన్నం తినేస్తామని చెప్పేసి చేస్తున్నాను. వెల్లుల్లి రెప్పలు ఒక 3 అండి. వెల్లుల్లిపాయ లేనిదే ఏ పచ్చడికి దేనికి టేస్ట్ రాదు కదా. పచ్చళ్ళకి కానీ కారపొళ్ళకి కానీ అన్నిటికీ మనకు కంపల్సరీ వెల్లుల్లిపాయ రాల్సిందే. 3 తీసుకున్నాను రెప్పలు, పెద్ద ఇవి. పొట్టు తీద్దాం. కొంతమంది పొట్టు తీయచ్చు అంటారు, కొంతమంది ఏమి తీయకూడదు అంటూ ఉంటారు కదా. ఈ వెల్లుల్లిపాయ పొట్టు తీసామంటే గోల్డ్ పాడైపోతాయి. మూడు వెల్లుల్లి రెబ్బలండి, చూడండి ఎంత బాగున్నాయో. లావుగా ఉన్నాయి, పెద్దవి కాబట్టి 3 వేస్తున్నాను. నెక్స్ట్ ఇది మిక్సీ వేసేద్దాం. రెడీ, అంతే. చాలా ఈజీ, చాలా టేస్టీ, హెల్త్కి కూడా మంచిది. కారం తగిలితే మంచిదే కదా, ఇమ్యూనిటీ వస్తుంది. మిక్సీ వేసేసాను చూడండి, చక్కగా కమ్మటి వాసన వస్తుంది. వెల్లుల్లి జీలకర్ర వాసన నాకు భలే ఇష్టం అండి కొబ్బరి కారం. సో బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకుని తినాలి. రోజుకి రుచిగా లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చక్కగా చిటుక్కుని చేసేసుకోవచ్చు. నెయ్యి కూడా అక్కర్లేదు దీంట్లో. కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరిలోంచి ఆయిల్ అది దిగి బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కాలిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. కొబ్బరి కారం చూస్తుంటే నోరుతుంది.
కదా. సూపర్ సూపర్ సూపర్. సూపర్. నేను కూరే ఉంటాయి ఇవాళ, నోటికి రుచిగా లేదని చెప్పేసి చేశాను. సూపర్గా ఉంది. అన్నం మొత్తం దీంతో తినేసి ఇలా. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఏమి అక్కడ కొబ్బరి, ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర అంతే. డెడ్ ఈజీ అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కారం కూడా లేదు, కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సత్య ఫుడ్ బ్లాగ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.